మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న చిత్రం రాజాసాబ్. ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 80%కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రభాస్ కాళ్లు ఫ్రాక్చర్ అవడంతో కొంతకాలం ఆగిపోయింది. రీసెంట్ గానే కోలుకున్న ప్రభాస్ ఇండియాకి తిరిగొచ్చి హను రాఘవపూడి మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. అనుపమ్ ఖేర్ తో కలిసి ప్రభాస్ పాల్గొన్న రీసెంట్ షెడ్యూల్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలై అవి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే రాజాసాబ్ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండడం వల్ల వాయిదా వేశారు. దాంతో సినిమా మీద అంచనాలు తగ్గకుండా టీజర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మారుతి టీజర్ పనులు స్టార్ట్ చేశాడట. త్వరలోనే టీజర్ విడుదల చేస్తారని సమాచారం. ప్రస్తుతం హను రాఘవపూడి మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తి అవగానే ప్రభాస్ రాజాసాబ్ కొత్త షెడ్యూల్ కి డేట్స్ కేటాయించి పూర్తి చేసేస్తాడు. కానీ విఎఫ్ఎక్స్ టీం నుండి పనుల్లో చాలా జాప్యం జరుగుతుందట. దీంతో జూలై 18న విడుదలవ్వాల్సిన ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. హారర్ జానర్లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి విఎఫ్ఎక్స్ పై అత్యధికంగా ఈ చిత్రం ఆధారపడాల్సి ఉంటుంది. బెస్ట్ థియేట్రికల్ అనుభూతి కలగాలంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ హై క్వాలిటీతో ఉండాలి. అందుకే మూవీ టీం ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తున్నారు. అందుకే ఈ సినిమా నవంబర్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాళవిక మోహనన్ కి ఇదే తొలి తెలుగు సినిమా. ఇక నిధి అగర్వాల్ క్యారెక్టర్ ఆడియన్స్ ని షాక్ కి గురయ్యేలా చేస్తుందట. మొదట్లో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెద్దగా లేవు. కానీ ఎప్పుడైతే ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదలైందో అప్పటి నుంచి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాని తీర్చిదిద్దేందుకు మారుతి తన నుండి ది బెస్ట్ ఇస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నట్లు సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో యూరోప్లో ఒక సాంగ్ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట కూడా ప్రభాస్, మాళవిక మోహనన్ల మధ్య ఉంటుందట. అదిరిపోయే లొకేషన్స్లో చాలా గ్లామరస్గా ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుంచే రాజాసాబ్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలుస్తుంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా తొలి సాంగ్ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రం ఇదే కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.